హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక ట్రైలర్ గురించి తెలుసుకుందాం. శ్రద్ధ శ్రీనాథ్ నటించిన ట్రైలర్ ఇది. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ప్రీమియర్ వచ్చేసి అక్టోబర్ 2 ఎండ్ అవుతుంది. సెకండ్ వచ్చేసి ఒక ప్రీమియర్ డిస్ప్లే అవుతుంది నెట్ఫ్లిక్స్లో. ఈ ట్రైలర్ చూస్తేనే ఒక మంచి థ్రిల్లర్, ఒక వర్చువల్ లైఫ్ మీద ఫైట్ చేసిన అనిపించింది నాకైతే. ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్గా అనిపించింది. శ్రద్ధా శ్రీనాథ్ ఇలాంటి క్యారెక్టర్లు కొత్త ఏం కాకపోయినా ఇందులో కొంచెం డిఫరెంట్గా చేసినట్టు అనిపించింది. ఇందులో ఒక గేమ్ డెవలపర్గా, ఒక క్రియేటర్గా, ఒక ఓన్గా అలోన్గా ప్రయత్నించే ఒక అమ్మాయిగా, ఇండిపెండెంట్ ఉమెన్గా ప్రయత్నించే ప్రయత్నంలో ఎదుర్కొనే సమస్యల గురించి ఈ మూవీలో ఉన్నట్టు ఉంది. మెయిన్గా ఈ మూవీ ఫ్లాట్ చూస్తూ ఉంటే, ఒక గేమ్ డెవలపర్ ఇంటూ ఒక ప్రాబ్లంలోకి, సైబర్ అటాక్లోకి ప్రాబ్లం అయితే దాన్ని ఎలా వర్చువల్ లైఫ్ని ఎలా మనమందరం బయట చూసేదానికంటే వర్చువల్లో పడే ప్రాబ్లమ్స్ ఎక్కువ. ఈ ట్రోలర్స్ అని జనాలు మనల్ని ఎంతగా దిగజారుస్తారంటే మన కాన్ఫిడెంట్ మొత్తం లేపేయగలిగారు ఫస్ట్ వాళ్ళకు. మనల్ని ఎంత ప్రశాంతంగా బతుకుతానే పక్కన వాళ్ళ చేత మనల్ని బ్యాడ్ చేయడానికి రెడీగా ఉండే ఏకైక లైఫ్ ఈ వర్చువల్ లైఫ్. దీని మీద క్లియర్గా చూపించింది. ఒక హైపర్ కనెక్టెడ్ లైఫ్, సీక్రెట్స్, స్ట్రక్స్, మనం ఏదైతే హైపర్గా మనం కనెక్ట్ చేసి, మన ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి, మన సీక్రెట్లు బ్రేక్ చేసి, మన నమ్మిన వాళ్ళని మనం మోసం చేసి, మనల్ని డిప్రెషన్కి గురి చేసి, మన ఐడెంటిటీని మొత్తం వాళ్ళు లాగేసుకునే కాన్సెప్టే ఉన్నట్టుంది. నేను చూసిన ట్రైలర్ ప్రకారం అయితే అందులో వాళ్ళ హస్బెండే మెయిన్ విలన్గా కనిపిస్తున్నారు అన్నమాట. ఎందుకంటే ఆ మాస్క్ డిజైన్ చేసింది వాళ్ళ హస్బెండ్, దాన్ని క్రియేట్ చేసింది వాళ్ళ హస్బెండ్. ఇందులో మెయిన్ విలన్గా వాళ్ళ హస్బెండ్, వాళ్ళ వైఫ్ ఎదుగుదలను చూడలేక ట్రై చేసినట్టు అనిపించింది. ఇందులో శ్రద్ధ చిన్నవి ఆల్మోస్ట్ చాలా సినిమాల్లో ఇలాంటి క్యారెక్టర్లు ఇచ్చేసి ఎదుర్కొని రొమాంటిక్ క్యారెక్టర్లు చాలా చేసింది. ఆ, కృష్ణ ఇజ్లీలా ఇలాంటి మూవీస్ వెరీ రొమాంటిక్ క్యారెక్టర్ ఇలాంటి పోలీస్ క్యారెక్టర్ చేయడం శ్రద్ధకు చాలా ఈజీ. ఎన్నో మూవీస్ చేసింది, ఈ మూవీ కూడా పర్ఫెక్ట్ గా చేసింది. డైరెక్టర్ రాజేష్ శెల్వ ఎంత పర్ఫెక్ట్ గా ఎన్నుకున్నాడు అనేది. ఇది తమిళ స్ట్రీమింగ్ ఐ థింక్ సో. ఈ తెలుగులో కూడా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కోసం ఉంది. ఇది చూసిన వెంటనే నాకు ఎగ్జైటింగ్ అనిపించింది. ఒక థ్రిల్లర్ను మనకు అందిస్తాం నెట్ఫ్లిక్స్ వాళ్ళు అనిపించింది. అందుకే మీరు కూడా నెట్ఫ్లిక్స్ స్ట్రీమ్ అయితే తప్పకుండా చూడాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.